హలో అండ్ వెల్కమ్ గాయ్స్, దిస్ ఈజ్ సుదీప్ తెలుగు ట్రావెలర్. సరే ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనమైతే హైదరాబాద్ నుంచి వైజాగ్ అయితే బయలుదేరుతున్నాం. నేనైతే ఎలా చీప్ రేట్లో వైజాగ్ అనేది వెళ్ళాలని నేను కంపల్సరీగా చెప్తాను. మీరైతే స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనమైతే బస్కి అయితే వెళ్ళిపోతున్నాం. మనమైతే నడుచుకుని అయితే వెళ్తున్నాం, బస్ స్టాండ్కి అయితే వెళ్తున్నాం. బస్సు టికెట్ వచ్చేసి 30-40 రూపీస్ ఉంటుంది. చూడండి, మనమైతే నడుచుకుని అయితే బస్కి అయితే వెళ్ళిపోతాం. మనమైతే దగ్గరలో బస్ స్టాండ్కి అయితే వచ్చేసాం. చూడండి ఫ్రెండ్స్, నేనైతే చూపెడుతున్నా, వాతావరణం అనేది చాలా చల్లగా ఉంది, వర్షం పడుతుంది. నాకైతే వెళ్ళడానికి అయితే చాలా ఇబ్బందిగా ఉంది, ఎందుకంటే రోడ్డు మొత్తం వర్షంగా వాటర్ ఉన్నాయి. చూడండి, ఎక్కడ పడితే అక్కడ వాటర్ ఉన్నాయి, చాలా గలీజ్గా ఉంది. సరే ఫ్రెండ్స్, అలాగైతే మనమైతే ముందుకు వెళ్ళిపోదాం. చూడండి, ఇక్కడ చాలామంది చాలా రకాలుగా ఉన్నారు, ఒక్కొక్క టైప్లో. సరే ఫ్రెండ్స్, అలాగే మనం ముందుకు వెళ్ళిపోదాం. ముందుకు వెళ్ళిపోయి మనమైతే బస్సు ఎక్కిపోదాం. చూడండి, నేను ఆల్రెడీ బస్సు ఎక్కిపోయాను. మనకి టికెట్ వచ్చేసి 45 రూపీస్ తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా మినిమం అనేది 40 రూపీస్ 45 రూపీస్ ఉంటుంది అంతని. నేనైతే మెట్రోలో వెళ్ళాలనుకున్నా, బట్ ఈ ఏరియాలో అయితే మెట్రో లేదు. కొంచెం ముందుకెళ్ళి అక్కడైతే మెట్రో ఎక్కాలి. మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి, అక్కడి నుంచి మళ్ళీ అక్కడికి వెళ్తే చాలా ఎక్కువ ఛార్జెస్ అనేది నాకు అయిపోతాయి. నేనైతే లో బడ్జెట్లో ఎలా వెళ్ళాలో చెప్తాను. చూడండి, మనమైతే బస్సు అయితే ఎక్కిపోయాం. బస్సు ఎక్కిపోయి మనం అయితే వచ్చేసాం. ఏదైతే అమీర్పేట వచ్చేసాం. అమీర్పేట చూపిస్తున్నాం. చూడండి, వచ్చేసి మొత్తం బజార్ అని, అన్నీ చీప్గా ఉంటాయి, చీప్ రేట్లు అన్నీ ఉంటాయి. ఏ కాలం ఇక్కడైతే కొనుక్కోవచ్చు. కొంచెం ముందుకెళ్తే అక్కడ ఉంటాయి, అక్కడైతే కొనుక్కోవచ్చు. సరిపడి అలాగైతే మనమైతే ముందుకు వెళ్ళిపోదాం. చూడండి, ఇక్కడ ఎంతమంది జనాలు ఉన్నారో. మార్నింగ్ కూడా ఇక్కడైతే వర్షం పడలేదు. నేను ఉన్న ఏరియాలో అయితే వర్షం పడుతుంది, ఇక్కడైతే వర్షం అయితే లేదు. మరైతే నాకు అర్థం కావట్లేదు. సరే ఫ్రెండ్స్, అలాగైతే మనమైతే ఈ రూట్ నుంచి వెళ్ళిపోతాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం వచ్చేసి ఇది సికింద్రాబాద్ దగ్గరికి అయితే వచ్చేసాం. చూడండి, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అది. ఇక్కడ కూడా చాలా అంటే చాలా ఐటమ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ కూడా తక్కువకు ఉంటాయి, మన చెప్పులు కానీ ఏం కావాలన్నా తక్కువకు ఉంటాయి. దీంట్లో కూడా కొనుక్కోవచ్చు. చాలా అంటే చాలా చీప్గా ఉంటాయి. మీరైతే ఒక 2-3 ట్రై చేయండి. నేనైతే ఇప్పుడు ట్రై చేయలేదు. ఆ పక్కన చూడండి, ఆల్ఫా హోటల్ ఉంది. అక్కడ ఆల్ఫాలో బిర్యానీ అయితే చాలా బాగుంటుంది, చాలా ఫేమస్గా ఉంటుంది. నా ఫేవరెట్ ఆల్ఫాలు అయితే. చూడండి ఫ్రెండ్స్, మనమైతే సికింద్రాబాద్కి అయితే వచ్చేసాం. మన ట్రైన్ వచ్చేసి 1 అవర్ లేట్ అంట. నేనైతే ఇక్కడ వెయిట్ చేస్తున్నా సికింద్రాబాద్ స్టేషన్లో. 1 అవర్ లేట్గా అయితే వస్తుంది. ఎందుకు వస్తుందో మరి నాకైతే తెలీదు. చూడండి, ఇక్కడ నేనైతే 2 అవర్స్ ఆల్రెడీ నేను తొందరగా అయితే వచ్చా. తొందరగా వచ్చి ఇప్పుడు 3 అవర్స్ వెయిట్ చేయాలి. ఇక్కడ 3 అవర్స్ వెయిట్ చేయాలి, ఎందుకంటే మళ్ళీ ట్రైన్ మిస్ అయితే మళ్ళీ నాకు అనేది చాలా ప్రాబ్లం అవుతుంది. మనమైతే ఇక్కడైతే వెయిట్ చేద్దాం. మీకైతే అలా అయితే నేను చూపిస్తాను. చూడండి, అలాగైతే మనం ముందుకెళ్దాం. ముందుకెళ్ళి ఇక్కడైతే ఒక 10 రూపీస్ బిర్యానీ ఉంది ఫ్రెండ్స్. అదైతే నేనైతే తిన్నాను. చూడండి ఎలా ఉంటుందో చూపిస్తాను. 10 రూపీస్ బిర్యానీ. ఈ రోజుల్లో 10 రూపీస్ కూడా బిర్యానీ ఇస్తున్నాను అంటే చాలా గ్రేట్ అది. చాలా అంటే చాలా గ్రేట్. ఆకలి లేని వాళ్ళు చాలామంది తింటారు అక్కడ. డబ్బులు లేని వాళ్ళు చాలామంది. మరి ఏం చేస్తాను చెప్పండి, 10 రూపీస్ బిర్యానీ దొరుకుతుంది. చూడండి, బిర్యానీ 10 రూపీస్. ఇక్కడ సికింద్రాబాద్ కొంచెం ముందుకు వస్తే ఇక్కడ దొరుకుతుంది. నేనైతే తీసుకున్నా, బిర్యానీ అయితే తీసుకున్నా. నాకు చాలా ఆకలేస్తుంది, నేను తినేస్తున్నా. చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఎలా అంటే 10 రూపీస్కే బిర్యానీ ఇవ్వడమే గ్రేట్. టేస్ట్ అయితే ఇంకా చాలా బాగుంది. మనమైతే తినేసి అయితే సికింద్రాబాద్కి వచ్చేసాం. చూడండి, రైల్వే స్టేషన్కి వచ్చేసాం. మనమైతే లోనకైతే వెళ్ళిపోవాలి. నా ట్రైన్ అనేది ఇంకా 2 అవర్స్ ఉంది. లోనకి వెళ్ళి చూపిస్తా ఎలా ఉంటుందో. ఇక్కడ చూడండి, చాలా అంటే చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఎక్కడి నుంచో ఎక్కడికో వర్క్ చేసుకోవడానికి వస్తారు. అక్కడికి వచ్చి అక్కడ అలాగైతే ఇక్కడ 10,000 చేసుకుని ఉండిపోతారు. చూడండి, ఎంత కష్టాలు ఉంటారో మనమైతే చెప్పక్కర్లేదు. సరిపడి అలాగైతే మనమైతే ముందుకైతే వెళ్దాం. చూడండి, ఆల్రెడీ అయితే ఈ ట్రైన్ అయితే ఉంది, ఏదో ట్రైన్ ఉంది. ఇది విశాఖపట్నం వెళ్తుంది. నేను చేసుకున్న ట్రైన్ వచ్చేసి నాందేడ్ ఎక్స్ప్రెస్ ఫ్రెండ్స్. ఇంకా రాలేదు, అది వచ్చేసరికి చాలా టైం అవుతుంది. ఇంకా 1.5 అవర్ ఉంది. 1.5 అవర్లో మనమైతే కొంచెం ఇక్కడ తిరగదాం. ఇక్కడ ఏదైనా కొత్త కనిపిస్తే షూట్ చేద్దాం. ఇక్కడ ఇది కూడా ఉంది, ఏం ఎక్స్ప్రెస్ నాకైతే అర్థం కావట్లేదు. సరే ఫ్రెండ్స్, అలాగైతే మనం చూడండి ఫ్రెండ్స్, నేను వచ్చేసి ఇక్కడైతే కూర్చున్నా. అక్కడ పక్కన వచ్చేసి ఈ ట్రైన్కి అయితే వెళ్ళిపోవాలనుకున్నా కానీ బట్ అయితే నేనైతే ఆల్రెడీ టికెట్ ఉంది నాది.
ఏసీలో టికెట్, సెకండ్ ఏసీలో టికెట్ ఉంది. టికెట్ కాస్ట్ వచ్చేసి నాకైతే 1700 ఎంత పడింది. ఎందుకంటే నేనైతే తత్కాల్లో బుక్ చేసుకున్నా. నాకంత నేనైతే లోనకి వచ్చేసా. చూడండి మన సీట్ వచ్చేసి పైన చూసుకున్నాం ఫ్రెండ్స్. అలా అయితే ముందుకు వెళ్ళిపోదాం, చూద్దాం. ఇక్కడ ఆల్రెడీ నేనైతే నా సీట్లో వచ్చి కూర్చున్నా, పడుకున్నా. చూడండి నాకైతే చాలా కంఫర్టబుల్గా ఉంది. ఇది వచ్చేసి 1700 ఫ్రెండ్స్. టికెట్ వచ్చేసి 1700. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. నేను చూపెడుతున్నా. ట్రైన్ అయితే అలా అయితే ముందుకు వెళ్ళిపోతుంది. సికింద్రాబాద్ దాటిపోతుంది. ఇది చాలా అంటే 1 అవర్ లేట్గా వచ్చింది. చూడండి సికింద్రాబాద్కి అయితే బాయ్ బాయ్ చెప్పేద్దాం. సికింద్రాబాద్ బాయ్ బాయ్ చెప్పి వైజాగ్ అయితే వెల్కమ్ చెప్తాం. సరే ఫ్రెండ్స్, అలాగైతే మనం అయితే వెళ్ళిపోదాం, కంటిన్యూ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, నాకు వచ్చేసి టికెట్ కాస్ట్ వచ్చేసి బస్ టికెట్ వచ్చేసి 45 రూపీస్ అయింది. నార్మల్గా స్లీపర్ తీసుకుంటే 450 రూపీస్ ఎంత అవుతుంది. నాకైతే స్లీపర్ అయితే దొరకలేదు. నేను ఎందుకంటే ఏసీలో తీసుకున్నాను అంటే నేనైతే అర్జెంట్గా వెళ్ళాలి. నేనైతే జనరల్ అయితే వెళ్ళలేము అసలు. నేను అక్కడి నుంచి అయితే వెనుక దగ్గరికి వెళ్ళాలి, దగ్గర ఓడిస్తా దగ్గరికి వెళ్ళాలి. అందుకని ఇప్పుడు నేను పడుకోలేదనుకోండి, మళ్ళీ రేపు అక్కడ నేను నా పాస్పోర్ట్ వర్క్ అయితే నేను చేయలేను. అందుకని నేనైతే సెకండ్ ఏసీలో టికెట్ అనేది తీసుకున్నాను. ఇక్కడ నుంచి కూడా కాస్ట్ వచ్చేసి నాకైతే దగ్గర 2000 పట్టింది. ఎక్కువ కూడా పర్లేదు, 2000 అయితే మొత్తం అయిపోయింది. సికింద్రాబాద్ అయితే దాటిపోతే మనమైతే దగ్గరికి విశాఖపట్నంకి అయితే వచ్చేస్తాం. చూడండి లొకేషన్ అయితే ఎంత బాగుంది, ఎంత కలర్ఫుల్గా ఉంది. చూడండి చాలా అంటే చాలా బాగుంది. ఫ్రెండ్స్, ఆ కొండలు చూడండి, ఆ చెట్లు చూడండి, చల్లగా ఆలేస్తుంది. నేనైతే బయటకు వచ్చి విండో దగ్గరకు వచ్చి షూట్ చేస్తున్నా సీన్ అనేది. దగ్గరగా విశాఖపట్నం అయితే వచ్చేస్తుంది. ఇంకా 1 అవర్లో రీచ్ అయిపోతున్నాం. నేనైతే లొకేషన్ అయితే బాగుందని షూట్ చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంది లొకేషన్ అనేది. మీరైతే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కొంచెం బయటకు వచ్చి చూడండి, లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. నాకైతే చాలా నచ్చింది లొకేషన్ అనేది. అందుకని నేనైతే షూట్ చేస్తున్నా. లొకేషన్ అయితే కొంచెం ఎంజాయ్ చేయండి. కొబ్బరి చెట్లు చూడండి, చెట్లు అయితే వ్యవస్థంగా ఉన్నాయి. మనకైతే ఎక్కువ చెట్లు ఉండాలి. మనకైతే చెట్లు లేకపోతే మనకైతే ఫ్యూచర్ ఉంది చాలా బాగుంటాయి. చాలా మనకి వర్షాలు పడవు, తర్వాత నీళ్ళు దొరకవు, ఏం దొరకవు ఫ్రెండ్స్. ఇలాంటి చెట్లు లేకపోతే, చెట్లు ఉంటే అన్నీ వస్తాయి, ఆక్సిజన్ వస్తుంది, అన్నీ వస్తాయి చెట్లు ఉంటాయి. మనమైతే కొంచెం చెట్లు అనేది కాపాడండి. న్యాచురల్ కాపాడుతూ మనకు అన్నీ ఇస్తుంది. చెట్లు అయితే కొట్టొద్దు, చెట్లు అయితే పాతండి వీలైనంత. సరిపోండి సార్, మనమైతే లొకేషన్ అయితే చూసేద్దాం. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. మీకు కూడా ఎంజాయ్ చేయండి వైజాగ్ వెళ్ళేటప్పుడు. వైజాగ్లో కొన్ని లొకేషన్స్ ఉన్నాయి, అవి కూడా మీకు చూపిస్తాను నాకు వీలుంటే. ఎందుకంటే నేను ఆల్రెడీ జాబ్ చేస్తున్నాను, నేను ఆ జాబ్కి అయితే వెళ్ళాలి కదా మరి. అందుకని నాకు టైం లేదు. ఓన్లీ 2 డేస్ టైం ఉంది. 2 డేస్లో నాకైతే వీలైనంతగా నాకేం చూపించాలి అదైతే నేను చూపిస్తాను. నాకైతే నిద్ర కూడా లేదు ఫ్రెండ్స్. ఇంట్లోకి వచ్చేసరికి నాకైతే నిద్ర కూడా పట్టలేదు, ఇంకా చిరాకులో ఉన్నా. చూడండి ఎంత బాగుందో, ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. చాలా అంటే చాలా బాగుంది. చూడండి ఫ్రెండ్స్, మనం వైజాగ్లో అయితే దిగిపోయాం. ఆల్మోస్ట్ వైజాగ్ అయితే రీచ్ అయిపోయాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకైతే నేనైతే స్నానం చేసుకోలేదు. ఇంటికి స్నానం చేయాలి, ఎక్కడైతే నాకు స్నానం చేయాలి నాకైతే అర్థం కావట్లేదు. చాలా చిరాకు ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే ఏసీ వాళ్ళు 30 రూపాయలు 1 అవర్కి. 1 అవర్ మంచిగా కూర్చోవచ్చు. దానివల్ల అన్నీ ఉంటాయి, స్నానం చేయడానికి అన్నీ ఉంటాయి, బాత్రూమ్కి వెళ్ళడానికి అన్నీ ఉంటాయి. చూడండి మనమైతే బయటికి వెళ్ళిపోదాం. బయటికి వెళ్ళి చూసేద్దాం. చూడండి అక్కడ చూడండి ఫ్రెండ్స్, విశాఖపట్నం బోర్డు అనేది ఉంది అక్కడ. ఇక్కడ విశాఖపట్నం అనేది చాలా మారిపోయింది ఫ్రెండ్స్. నేను అప్పుడు చూసింది వేరు, ఇప్పుడు చూసింది వేరు. అప్పుడైతే ఇంకా పాతగా ఉండేది, ఇప్పుడైతే మొత్తం మార్చారు, కొన్ని చేంజ్ చేశారు. చూడండి ఫ్రెండ్స్, మీ సపోర్ట్ అయితే నాకు కావాలి, కంపల్సరీ కావాలి. మీరైతే నాకైతే సపోర్ట్ చేయాలి. సపోర్ట్ అంటే ఏం సపోర్ట్ లేదు, నా డబ్బులు వద్దు, ఏం వద్దు. నా వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మరిన్ని ఇలాంటి మంచి వీడియోలు చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్, జై హింద్.